హంద్రీనీవా పనుల్లో అవినీతి జరిగిందని మేము అంటే కేసులు పెడతానంటూ బెదిరిస్తావా అంటూ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్పై ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము చేపట్టిన హంద్రీనీవా యాత్రకు అనూహ్య స్పందన రావడం చూసి భయంతో వెంటనే ఆయన హంద్రీనీవా కాలువ మీదకు వెళ్లారన్నారు. నేను ఎక్కడా కేశవ్ను వ్యక్తిగతంగా విమర్శించకపోయినా ఆయన నన్ను టార్గెట్ చేశారని మండిపడ్డారు. నెల్లూరు మీటింగ్లో తాను మాట్లాడిన దాన్ని మధ్యలోనే కట్ చేసి వారికి అనుకూలంగా సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారన్నారు. మీరు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టామని చెప్పుకుంటూ అవినీతికి పాల్పడ్డారని నేను అంటే దాన్ని మీకు అనుకూలంగా మార్చుకున్నారన్నారు. అసలు సాగునీరు, వ్యవసాయం, గ్రామీణ ప్రాంతాల మీద చంద్రబాబుకు ఏ రోజు మంచి అభిప్రాయం లేదని ఆ విషయాన్ని నేను చాలాసార్లు చెప్పానన్నారు. నేను ఆ రోజు ఏం మాట్లాడానో నాకు తెలుసు, జగన్కు తెలుసన్నారు. ఆత్మసాక్షి లేనిది పయ్యావుల కేశవ్కు అని, గతంలో నువ్వు కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఎన్ని ప్రయత్నాలు చేసావో చెప్పమంటావా అంటూ నిలదీశారు. నమ్మేవారు ఉంటే ఉరవకొండలో ఉన్న కొండను, అనంతపురం టవర్ క్లాక్ను కూడా ఆయనే కట్టానంటారన్నారు. అసలు ఆర్థిక శాఖను అవినీతి శాఖగా మార్చేశావని, కమిషన్లు లేకుండా ఏ పని జరగదన్న ముద్రపడిందన్నారు. ముందు నీ శాఖలో అవినీతిని నిర్మూలించుకోవాలని, నీలాంటి వారి బెదిరింపులకు మేము భయపడమని విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. నేను కూటమి ప్రభుత్వాన్ని నెల్లూరు మీటింగ్లో పొగిడినా అని, కూటమి ప్రభుత్వం బాగా చేస్తూ ఉంది ఇరిగేషన్ విషయంలో నేను చెప్పినట్టుగా వీళ్ళంతా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రత్యేకించి వాళ్ళకు సంబంధించిన ఐటీ విభాగం చాలా పెద్ద ఎత్తున, సోషల్ మీడియా విభాగం, తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలా పెద్ద ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు ఒక అంశాన్ని ముందు పెట్టి అంతా ప్రచారం చేస్తారు. కానీ ఆ రోజు నేను చెప్పింది ఏమంటే, అనంతపూర్ జిల్లాకు సంబంధించి హంద్రీనీవా పైన టీడీపీ పార్టీ వాళ్ళు లైనింగ్ పన్నులు, అదేవిధంగా మొన్న మళ్ళా ఒక 1000 కోట్ల రూపాయల పన్నులు ప్రారంభించినారు. వీటిలో అత్యంత నాసిరకంగా ప్రజాధనాన్ని కొల్లగొట్టే విధంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా రైతాంగానికి నష్టం చేసేటువంటి విధంగా ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకుల దోపిడీకి తోడ్పడే విధంగా ఉంది. కాంట్రాక్టులకు దోచిపెడతా ఉన్నారు 100 కోట్ల రూపాయలు. టెండర్స్ ఎక్సెస్ చేసుకోవడమే కాకుండా నాసిరకం పనులు చేసి పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారనేటువంటి విషయాన్ని నేను చెప్పడం జరిగింది. అక్కడ నేను చెప్పింది ఏమంటే, భవిష్యత్తులో మనం మేజర్గా ఏది ఫోకస్ చేయాలంటే, భవిష్యత్తులో రాయలసీమ ప్రాజెక్టులు, ప్రత్యేకించి మిగులు జలాలపైన ఆధారపడిన ప్రాజెక్టులు, కృష్ణా నది పైన ఆధారపడినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా ప్రశ్నార్థకంగా మారబోతూ ఉన్నాయి. వీటికి నీటి లభ్యత భవిష్యత్తులో చాలా కష్టమయ్యేటువంటి పరిస్థితులు ఈరోజు దాపురించినాయి. మేము ఇంత ఖర్చు పెడుతున్నాము, అంత ఖర్చు పెడుతున్నామని చెప్తా ఉన్నారు. అసలు రాబోయే కాలంలో నీళ్లే ప్రశ్నార్థకంగా మారుతున్నప్పుడు కృష్ణా జలాలు ఆంధ్రప్రదేశ్కి, ప్రత్యేకించి రాయలసీమ లాంటి కరువు ప్రాంతాలకు, ప్రత్యేకించి మిగులు జలాల ప్రాజెక్టులు తెచ్చుకోవడమే కష్టమైనప్పుడు అన్ని అబద్ధాలు, నిత్యం గోబెల్స్ ప్రచారం, కేశవ్ లాంటి కోతల రాయళ్ళు ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. అసలు ఏం చేసినారు మీరు ఇన్ని రోజులు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. సెంటర్తో ఎందుకు ఫైట్ చేయలేకపోయినారు? నామమాత్రం ఫైట్ తప్ప గట్టిగా ఒత్తిడి తెచ్చి ఈ ప్రాజెక్టులు ఆపే ప్రయత్నం ఎప్పుడైనా చేశారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు బచావర్ ట్రిబ్యునల్ అవార్డు కాలం ముగిసేలోగా మిగులు జలాల ఆధారంగా ఉన్న ప్రాజెక్టులను నిలిపివేసి వాటిని అమలు చేయకపోవడం వల్ల జరిగిన నష్టాన్ని ఈరోజు మనం అనుభవిస్తూ ఉన్నాం. ఈరోజు బ్రిజేష్ ట్రిబ్యునల్ వాటికి నీటి కేటాయింపులు చేస్తుందా లేదా అనేటువంటిది ఈరోజు ప్రశ్నార్థకంగా మారింది. ఇవన్నీ కూడా ఇప్పుడు కోర్టుల్లోకి వెళ్ళిపోయినాయి. మరి దీనికంతా ఎవరు బాధ్యత వహించాలా? చంద్రబాబు నాయుడు గారు కాదా? చంద్రబాబు నాయుడు గారు మేము బ్రహ్మాండంగా నిర్మించినామని కేశవ్ గారు చెప్తా ఉన్నారు. ఏం చేసినారయ్యా మీరు అని అడుగుతా ఉన్నా నేను. ఎన్టీ రామారావు గారు అనౌన్స్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి రామారావుకి వెన్నుపోటు పడిచి మీరు అధికారంలోకి వచ్చినారు. లక్ష్మీ పర్వత్ కాళ్ళ వేళ్లబడి సీటు తెచ్చుకున్న నీవు ఎన్టీ రామారావు పక్షాన్ని నిలబడకుండా ఆ రోజు చంద్రబాబు పక్షాన్ని నిలబడినావు. పోనీ చంద్రబాబు పక్షాన నిలబడిన తర్వాత అయినా సరే హంద్రీనీవా, గాలేరు నగరి, తెలుగు గంగ
ఈ ప్రాజెక్టులన్నింటి గురించి మీ ప్రభుత్వం ఎప్పుడైనా ఆలోచించిందా అని నేను అడుగుతా ఉన్నా. 5 ఏళ్లలో మీరు 15 కోట్లు ఖర్చు పెట్టినారు. కేవలం 15 కోట్లు ఖర్చు పెట్టినారు. అంతకంటే నేరం ఏముందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మేమంతా కూడా ఎన్టీ రామారావు భక్తులు అంటారే, మరి ఎన్టీ రామారావు ప్రకటించినటువంటి ప్రాజెక్టుని మీరు ఎందుకు ముందుకు తీసుకోవడంలో ఫెయిల్ అయినారని చెప్పి అడుగుతున్నా. దాని ప్రభావం ఈరోజు ట్రిబ్యునల్లో మనం నష్టపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఇప్పుడు ఎంతో కష్టపడాల్సి వస్తూ ఉంది. ఇది మీరు సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నా. ఎన్టీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకపోయింటే హంద్రీనివా అనేది ఆచరణ రూపం దాల్చేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నేను చాలా గొప్పలు చేశానని చెప్పి చంద్రబాబు వీరు చెప్పుకుంటా ఉన్నాడు. కేశవ్ గారు జగన్ని మాట ఎత్తే విమర్శ. నేను అడుగుతా ఉన్నా, జగన్ ఎన్ని రోజులు ముఖ్యమంత్రిగా ఉన్నాడు? కేవలం 5 ఏళ్ళు. 5 ఏళ్లలో కూడా 2.5 సంవత్సరాల పాటు కరోనా ప్రపంచాన్నే వణికించింది. ఆంధ్ర రాష్ట్రంలో కూడా కరోనా వల్ల అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు పక్కన పెట్టి ప్రజల ప్రాణాలను కాపాడడం మాకు ప్రాధాన్యతగా వచ్చింది. కరోనాను ఎదుర్కోవడంలో అన్ని రాష్ట్రాలు అభినందించేటువంటి రీతిలో మేము జగన్ గారి ప్రభుత్వం మేమంతా పనిచేసాం. కరోనా సమయంలో ఎక్కడ దాక్కున్నావు కేశవ్ నువ్వు అని నేను అడుగుతా ఉన్నా. ఈ సందర్భంగా తిరిగి చూసావా అనంతపురం జిల్లా వైపు? నీవు కానీ, మీ చంద్రబాబు నాయుడు గారు కానీ, మీ లోకేష్ గారు కానీ మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు మా రాజశేఖర రెడ్డి గారు దాదాపు 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు. హంద్రీనివా 2 దశల పైన నువ్వు 15 కోట్లు ఖర్చు పెట్టిన నువ్వు నిర్మించిన మా ప్రభుత్వం అని చెప్తా ఉన్నాను. అక్కడికి వెళ్ళి ఒక మెమరాండం సమర్పిస్తామని ఆ రోజు అనంత వెంకటరామరెడ్డి, రఘువీరారెడ్డి గారు వీళ్ళందరూ పోతే అనంత వెంకటరామరెడ్డి గారికి ఇక్కడ కాలర్ దగ్గర నుంచి కింది వరకు షర్టు చింపేసినారు. మీరు కదా అని అడుగుతా ఉన్నా. ఈరోజు రికార్డ్ అంట అయింది. ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని చెప్తాను. ప్రాజెక్టులు విజిట్ చేయడానికి పోతే ప్రాజెక్టులు నాసిరకంగా పనులు జరుగుతాయని మీడియా అందరి సమక్షంలో సాక్ష్యంతోనే ఆ రోజు అందరూ పరిశీలించడం జరిగింది. కేసులు పెడతామని బెదిరిస్తావా? ఏమనుకున్నావు నువ్వు? అసలు మేమంటే నీ కేసులకి అల్లాటప్ప వాటికి భయపడతామనుకున్నావా? మా జగన్ గారిని 16 నెలలు జైల్లో పెడుతుంది. మేము చలించలే. మా పార్టీ ఫైట్ చేసింది. నీ అక్రమాలకి, తప్పుడు కేసులకి భయపడతామనుకుంటున్నావా? అందరు నోళ్లు ముయించే ప్రయత్నం చేస్తున్నావా? అభివృద్ధి చేస్తున్నా నీవు మొన్ననే చూసాం. మంత్రి అయినావు, నీటి కోసం, తాగునీటి కోసం రోడ్లపైనకు వస్తే ప్రజలు ఉదిరికొండలో, మోపిళ్ళలో పోలీస్ స్టేషన్లకు పిలిపించి బెదిరిస్తారా? వాళ్ళకి తాగునీరు అడిగే హక్కు లేదా ప్రజలకని చెప్పి నేను ఈ సందర్భంగా వీళ్ళని అడుగుతా ఉన్నా. మరి దాంతోపాటు ఈరోజు మీరు రాయలసీమకు ఒక ముందు దృష్టితో తీసుకొచ్చిన 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకి మీరు సైంధవ పాత్ర నిర్వహిస్తూ ఉన్నారు. జగన్ ముద్ర పడుతుంది, ఏం చేసినా జగన్కి పేరు వస్తుందని చెప్పి దాన్ని ఆఫ్ చేస్తూ ఉన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, పోలవరం అంటేనే రాజశేఖర రెడ్డి గారు, దశాబ్దాల పాటు నిలబడిపోయినటువంటి ప్రాజెక్టుకి అన్ని రకాల పర్యావరణ ఇతర అన్ని అనుమతులు తెచ్చి 5,000 కోట్ల రూపాయలు తాను అధికారంలో ఉన్నప్పుడు ఖర్చు పెట్టిన రాజశేఖర రెడ్డి గారి ముద్ర పడుతుందని ఆయన నిర్మించినటువంటి కుడికాలం 85% పూర్తి అయితే దానికి పట్టిసీమ అని పేరు పెట్టుకొని మేమే తెచ్చామని చెప్పు. మా కౌకుంట్ల పంచాయతీ బైఫర్కేషన్ సందర్భంగా కూడా ఇట్లాంటి చర్చ వచ్చింది. ఇదేదో చెప్పి అడ్డుపడినాడు జగన్ గారని, ఎవరు కేశవ్ గారని. అందుకనే నీ ఇంటెగ్రిటీ ఏమో నువ్వు చూసుకో. మా గురించి ఎందుకయ్యా నీకు? వ్యక్తిగతంగా నేను నిన్నేమన్నా అక్కడ విమర్శ చేసిన. ఎంతమంది వచ్చినారు? అనంత వెంకటరామరెడ్డి గారు వచ్చినారు, పెద్దారెడ్డి గారు వచ్చినారు, మా శైలజనాథ్ చైర్మన్ వచ్చాడు, రాయలసీమ కర్నూలు జిల్లా ప్రెసిడెంట్ వచ్చినాడు, నంద్యాల జిల్లా ప్రెసిడెంట్ వచ్చినాడు. అంతమంది వచ్చి అన్ని విమర్శలు చేస్తే
నీవు అతి తెలివి ప్రదర్శించి నన్ను ఒకటే సింగిల్ అవుట్ చేయడంలో నీ ఉద్దేశం ఏమి? సబ్జెక్ట్ని డైవర్ట్ చేయడానికి కదా. నీవేం చేసినావా? సిగ్గు కాదంట. నీకు సిగ్గు కాదా? ఎన్నేళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నావు, ఒక సంవత్సరమైన పదవి లేకుండా ఉన్నావా? ఎమ్మెల్సీగానే ఉన్నావు, లేకపోతే మీ పార్టీలో నువ్వు ఓడిపోయినప్పుడు కూడా మీ చంద్రబాబు నాయుడు గారు నిన్ను ఆదరించి మీకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చినాడు. ఆ తర్వాత నీకు విప్ చేసినాడు, చీఫ్ విప్ చేసినాడు. తర్వాత ఇన్నేళ్ళు గవర్నమెంట్లో ఉన్నావు, ఎమ్మెల్యేగా ఉన్నావు. ఏం చేసావని చెప్పి నేను అడుగుతా ఉన్నా. రాజశేఖర్ రెడ్డి ఆశయాలతో పుట్టిన మా పార్టీ రాజశేఖర్ రెడ్డి గారి పేరు చెప్పుకునేటువంటి అర్హత లేదంటారా మీరు? మీకెట్లొస్తుంది? రామారావు గారు మీ వెన్నుపోటు వల్ల మరణించలేదా? రామారావు గారు లేకపోతే ఆ రోజు నువ్వు ఎమ్మెల్యే అయ్యిండేవాడువే. మరి ఎట్లా మాట్లాడుతున్నావు? అన్ని గొప్పలు చెప్తావా? ఏం చేసావా నువ్వు? నీవే కాదు, మినిస్టర్ అయినవాడు ఎవడైనా చేస్తాడు. రఘువీరారెడ్డి గారు చేయలేదా? దివాకర్ రెడ్డి గారు చేయలేదా? వాళ్ళ నియోజకవర్గాలకి. నేను ఒక్కసారే ఎమ్మెల్యేగా ఉన్నా, అది కూడా ప్రతిపక్ష పార్టీగా ఉన్నా. నేను ఎమ్మెల్యే అయిన 3-4 నెలలకే 26 మంది ఎమ్మెల్యేలను పిలుచుకొచ్చి ఉరవకొండలో 1,00,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని చెప్పి నేను పోరాటం చేశా. కాలువలెమ్మడు పారించుకుంటూ పోతే కాదు, ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలా అనేటువంటిది నేను అక్కడ గట్టిగా ఫైట్ చేశా. రాత్రంతా కూడా మేలుకొని వేల మందితో బెలుగుపలో చేశాం, వజ్రకరూరు పొట్టిపాడులో చేశాం, పిఏబిఆర్ ప్రాజెక్టు దగ్గర చేశాం. వేల మందిని సమీకరించి నిరాహార దీక్షలు, జనజాగరణలు చేశాం. ఎందుకు చేశాం? మా బాధ్యతగా, ఒక ఎమ్మెల్యేగా ఎన్నికైనా మా పార్టీ బాధ్యత అని చెప్పి నిరంతరం ఫైట్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంగీకరించి మీ చంద్రబాబు నాయుడు గారు కుప్పం పారించాలా అన్నాడు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బెలుగుప్పకు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిలదీశా, మీరు మా ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వండి, మా ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వకుండా మీరు ఎట్ట ముందుకు పోతారంటే, ఎమ్మెల్యే గారు మీ ఆలోచన విధానం వేరు, మా ఆలోచన విధానం వేరు, మా పాలసీ వేరు, మీ పాలసీ వేరు. అంటే ఏమి? ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వడం మా పాలసీ కాదు, కాలువలెంబడి పరిగెత్తించడమే మా పాలసీ అని చెప్పి కాలువ కూడా కట్టలేదని చెప్తావా? అంత పచ్చి అబద్ధాలు, అంత వెటకారం ఎందుకయ్యా నీకు? ఈరోజు మంత్రిగా ఉంటావు, రేపు ఎక్కడికి పోతావు ఎవడికి తెలుసు? ఈరోజు మంత్రులైన వాళ్ళంతా ఇండ్లలో కూర్చోవడం లేదా? ఇవేమైనా శాశ్వతమైనటువంటి మంత్రివా అంత వెటకారంగా మాట్లాడడానికి నీకు? నేను అందుకనే ఈ సందర్భంగా నేను చెప్తున్నా, నీవంతా కేవలం ఎన్నికలప్పుడు 5-6 నెలలు వచ్చి హంగామా చేసి నీ ఎంట్రిక్కులు టక్కు టమోరా విద్యలతో గెలిచిండొచ్చు, నేనేం కాదనను. కానీ నిజాయితీగా చెప్పు, మీ కౌకుంట్ల పంచాయతీ బైఫర్కేట్ చేస్తే నువ్వు గెలుస్తావా అని నేను అడుగుతా ఉన్నా. 4 గ్రామాలు కలిపి ఒకే పంచాయతీగా ఉంది, వాళ్ళకి మధ్య 5 కిలోమీటర్ల పైన దూరం ఉంది. ఎందుకు నువ్వు అంత పెద్ద ఎత్తున అడ్డుపడతావు? దేశమంతా నీతులు చెప్తావే, పంచాయతీ బైఫర్కేషన్కి నిబంధనలకు విరుద్ధంగా నువ్వు ఎందుకు అడ్డుపడతా ఉన్నావు? ఆ ఊళ్ళు నీ గుప్పెట్లో పెట్టుకొని కొన్ని దశాబ్దాలుగా నీ ఫ్యూడల్ విధానాలతో ఆ ఊళ్ళలో ప్రజలు ఓటేయకుండా నియంత్రించి, ఒకసారి 200 ఓట్లతో గెలిచినావు, ఒకసారి 1500తో గెలిచినావు, ఒకసారి 2000తో గెలిచినావు. కులాన్ని రెచ్చగొట్టి ఆ కులం వాళ్ళందరితోన అక్కడ ఓటర్స్ పైన డామినేషన్ చేసి నక్క విద్యలతో నువ్వు బయటపడుతున్నావు. కానీ నీ పంచాయతీ బైఫర్కేట్ చేసే నిజాయితీ నీకుందా అని అడుగుతున్నా. అట్లాంటి ప్రజాస్వామ్య ఆలోచన నీకుందా అని అడుగుతా ఉన్నావు. ఎందుకు ఇతర గ్రామాలు స్వేచ్ఛగా వాళ్ళు పాలించనీయకుండా వాళ్ళ పైన నీ పంచాయతీ పెత్తనమే, మీ కౌకుంట్ల పంచాయతీ పెత్తనం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అందుకనే నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసేదంటే, ఈ కోతలన్నీ కూడా పక్కకు పెట్టు. నువ్వు కోతలు రాయడం అనేది మాకు అందరికీ తెలుసు. నీ ఉత్తర ప్రగల్భాలు మా ఉరవకొండ వాళ్ళకేమి తెలియనటువంటి కావు. నేను అందుకనే ఈ సందర్భంగా ఇంకా వేరే సందర్భంలో చెప్తాం. లేటెస్ట్గా పిలిచినటువంటి 36వ ప్యాకేజీలో ఈరోజు దోచుకోవడానికి ఏ విధంగా రేట్లు పెంచినారు. 230 కోట్ల రూపాయలు ఈరోజు 600 కోట్ల రూపాయలు చేసుకున్నారు. ఆ రోజు 56 కోట్ల విలువైన పన్నులు మిగిలిపోతే 350 కోట్లకు చేసుకున్నారు.
దాన్ని ఇప్పుడు 39 కోట్లు పన్నులు చేసినా కూడా ఇప్పుడు మళ్ళీ 600 కోట్లకు పెంచుకున్నారు. ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా మళ్ళీ ఒకసారి ప్రజలకు పన్నులు లేవు, నిన్న వచ్చి ఎలినోనో వస్తుందని చెప్తే దొంగలు పడిన 6 నెలల కుక్కలు మురిగినట్టు నిన్న వచ్చి ఎలినోనో పైన సమీక్ష సమావేశం జరుపుతావా? రైతులంతా నష్టపోయిన తర్వాత మీ చిత్తశుద్ధి ఏదో ప్రభుత్వ పరిపాలన మీద చూపండి అని చెప్తున్నా. 24 గంటలు ఈ ఆర్థిక శాఖ ఎట్లా పనిచేస్తుందో తెలుసు. 3,60,000 కోట్ల రూపాయలు అప్పు చేసినారు ఈ 2 ఏళ్లలో. ఏం చేశారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అప్పు ఎక్కడ పుట్టదు అంటారు, నేటోళ్ళకి ఎట్లా పుడుతుంది ఇంకా అప్పు? ఈరోజు రాష్ట్రం నువ్వు ఆర్థిక శాఖ బ్రహ్మాండంగా సంపద సృష్టించినావు. ఏం సంపద సృష్టించినావు? మీరు సంపదలు సృష్టించుకున్నారు. ఈరోజు వచ్చిన పెట్టుబడులు వెనక్కిపోతూ ఉన్నాయి. నిన్న నీతి ఆయోగ్ నివేదిక ఒకసారి చూడు. ఆ రోజైతే మొత్తం చదివేశా. ఇన్ని ప్రాజెక్టులు వచ్చినాయి, అన్ని ప్రాజెక్టులు వచ్చినాయి, ఇన్ని పెట్టుబడులు వచ్చినాయి, అన్ని పెట్టుబడులు వచ్చినాయి. ఈరోజు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో 8వ స్థానంలో మన రాష్ట్రం దిగజారింది. మేమున్నప్పుడు 1వ స్థానంలో ఉండేది. ఎందుకు 8వ స్థానంలో దిగజారింది? శాంతి భద్రతల పరిస్థితి, మీరు అప్పులు చేస్తున్న పరిస్థితి, మీ ఎమ్మెల్యేల దౌర్జన్యాలు చేస్తున్నటువంటి పరిస్థితి, రాష్ట్రంలో శాంతి భద్రతలు పోయిన పరిస్థితి, రెడ్ బుక్ రాజ్యాంగంలో అమలైన తీరు, మాజీ మంత్రులు ఎండను కొల్లగొడుతున్నటువంటి తీరు, దాడులు చేస్తున్నటువంటి తీరు. ఈ నేపథ్యంలో ఏ పెట్టుబడిదారుడు వచ్చి ఇక్కడ పరిశ్రమలు నిర్మిస్తారు? అందరూ వెనక్కిపోతూ ఉన్నారు. నీ ఆర్థిక శాఖ గురించి ఏమనుకుంటా ఉన్నారు? అదొక అవినీతి శాఖగా ప్రజలందరూ చెప్పుకుంటా ఉన్నారు. కమిషన్లు లేకుండా ఒక్క పని కూడా జరగదు ఆర్థిక శాఖలు అని చెప్పుకుంటా ఉన్నారు. వాటిని సరిదిద్దే ప్రయత్నం చేయి, వాటి కోసం చెయ్యి. నువ్వు ఏదో మేము అరిస్తే అన్న మీ చంద్రబాబు నాయుడు మన జిల్లా వైపు చూస్తాడని మేము అరుస్తాం, మేము అరిస్తే అన్న రాయలసీమ వైపు చూస్తాడని మేము అరుస్తాం, ప్రజల కోసం అరుస్తాం తప్ప నీ ఎట్లా వాళ్ళనేది నువ్వు ఏదో నేను బ్రహ్మాండంగా డెవలప్ చేసిన శాశ్వతంగా అవన్నీ కూడా ప్రజలు చూడరు. రాష్ట్రంలో రాజకీయం చూస్తారు, పొలిటికల్గా జగన్ మేళ చంద్రబాబు మేళ అనేటువంటి చూస్తారు. ఆ రోజు రాష్ట్ర రాజకీయాలను బట్టి ఓటేస్తారు. నువ్వేదో భ్రమంలో ఉండొద్దు. నీలాంటి పనులు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నువ్వు చేసింది ఏది అర్థవంతమైనటువంటి పనులు లేవు. అన్నీ కూడా నువ్వు దిగిపోయే లోపల కొట్టుకుపోయేటువంటి పనులే నువ్వు చేసిండేది. అందుకని మేమేం గాబరా పడ్డంలో నువ్వు గాబరా పడుతున్నావు. ప్రజల నుంచి వచ్చిన స్పందన చూసి నీవు గాబరా పడతా ఉన్నావు. అందుకనే అదే రోజు ఫస్ట్ ఫేస్ చూడ్డానికి వెళ్ళినావు, అదే రోజు మోటార్ బైకులు ర్యాలీ పెట్టించినావు కూడేరులో. ఈరోజు అందుకనే మేము నీ బెదిరింపులు భయపడి ప్రోగ్రాంలు ఆపేటువంటి వాళ్ళం కాదు. అదే సందర్భంలో కుట్రపూరితంగా పనిచేసి రాష్ట్ర అభివృద్ధికి నష్టం కలుగజేసే వాళ్ళం కాదని చెప్పి ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ, ముఖ్యంగా మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అదేవిధంగా మా ప్రోగ్రాంను మన సక్సెస్ చేసినటువంటి రైతులకు, పార్టీ కార్యకర్తలకు, నాయకులకి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మరోసారి తెలియజేస్తూ నమస్తే.